నేను అదే అంటున్నాను. ఒక 2 సంవత్సరాల క్రితం మాధవీలత గారంటే ఎవరికి అంతగా తెలియకపోవచ్చు. అంతగా కదా ఏమీ తెలియదు. మేబీ మీ చుట్టూ ఉన్న సర్కిల్లోనో లేకపోతే మీకు అతి దగ్గరగా ఉన్న వాళ్ళు, మీరు పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలో అంతే తప్ప అంతే అంతే ఎక్కడ కూడా తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఈ మాధవీలత? ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? అవతల వ్యక్తిని తప్పు చేశాడు అంటే చాలు, ఎవరైనా సరే ఎదిరించగల ఒక మహిళ, ఇలాంటివన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ఆల్ ఆఫ్ సడన్ ఎలా వచ్చింది ఇది? అంటే 2023లో ఇంకా అప్పటికి ఎలక్షన్స్ మొదలు అవ్వలేదు. అంటే దానికి ముందు ఒక 24 ఏళ్ళగా నేను సోషల్ వర్క్స్, చారిటబుల్ వర్క్స్ చేస్తున్నాను. కానీ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ లేదు, నాకు ట్విట్టర్ లేదు, నాకు ఫేస్బుక్ లేదు. ఆ ఆలోచన ఏ రోజు లేదు నాకు. రెండోది పిల్లల్ని ఇంట్లో పెంచుకోవడము. సో అది కూడా చాలా ఇంట్లో బిజీ ఉండేదాన్ని సోషల్ సర్వీస్ చేసుకుంటూ. ఇది కాక మా వారికి నాకు చేతనైనంత ఏం చేయగలిగితే అది వ్యాపారం పట్ల. అంటే ఏ రోజు కూడా ఏదో పబ్లిసిటీ కావాలో, పాపులర్ అవ్వాలో, నేను చేసే సమాజ సేవ 24 ఏళ్లగా ప్రజలకు అందాలని కోరుకున్నాను, కానీ ప్రజలకు తెలియాలని కోరుకోలేదు నేను. కానీ ఎప్పుడైతే నేను ఒక మనకి ఒక వయసు వస్తున్న కొద్ది ఏమైంది అంటే, నేను ఐ వాజ్ ఇంటూ పబ్లిక్ స్పీకింగ్. నేను వెళ్ళే రకరకాల కాలేజెస్ కి కానీ, మేనేజ్మెంట్ సెంటర్స్ కి కానీ నన్ను పిలుస్తూ ఉండేవాడు. నేను వెళ్ళి భాషణ ఇస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత రామకృష్ణ మఠ్ థింక్ ట్యాంక్ లో కూడా నన్ను ఒక మెంబర్ గా పెట్టారు. అక్కడ కూడా చాలా వెళ్ళి నేను ఐ యూస్ టు డెలివర్ మై స్పీచెస్, మాట్లాడేదాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే, నాకున్న జీవిత అనుభవం అంటే ప్రతి ఒక్కరి వ్యక్తికి వాళ్ళ జీవిత